మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆయన చెప్పినట్లు చేయుడు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈ మాట ఎవరు చెప్పారు అనంటే మరియ తల్లి కానాపల్లి పెళ్ళి సందర్భంలో అక్కడ సేవకులకి చెప్తారనమాట. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో ఆయన చెప్పినట్లు చేయుడు. ఎంత షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్ అండి. గంటలు గంటలు చెప్పలేదు కదా, నేను కూడా 28 minutes చెప్తున్నా. ఆ తల్లి ఎంత షార్ట్ అండ్ స్వీట్ మెసేజ్. ఆయన చెప్పినట్లు చెయ్యండి. ఎవరు? యేసు ప్రభు ఏదైతే చెప్పారో అది చెయ్యండి. దాని మీద ఫోకస్ చేయాలి. దాని నుంచి మీరు ఇటు అటు వెళ్ళకూడదండి. ఆయన చెప్పినట్లు చేయండి. అలాగే మరి పరలోక తండ్రి ఏం సందేశం ఇచ్చారు? తాబోరు పర్వతం మీద ఏం సందేశం ఇచ్చారు? యేసు ప్రభు పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని తన శిలువ మరణానికి కొద్దిగా ముందు, అంటే సేవలో చివర్లో అనుకోవచ్చు అనమాట, ఈ ముగ్గురిని తీసుకొని తాబోరు పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ఆయన దివ్యరూపధారణ పొందుతారు. ఇక్కడ ఉన్నప్పుడు మనిషి అవతారం కదా ఎత్తాడు, మనిషిలాగా ఉన్నారు. కానీ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత తన దైవ స్వభావాన్ని, తాను ఎవరు, దేవుని కుమారుడుగా దైవ స్వభావాన్ని చూపిస్తారు. అంటే వాళ్ళు కూడా ఆత్మ కన్నులతో చూస్తారనమాట. అప్పుడు ఒక మేఘం ఈ ముగ్గురిని కూడా ఆవరిస్తుంది. ఆ మేఘంలో నుంచి అంటే తండ్రి దేవుడు అనమాట మాట్లాడుతుంటే వీళ్ళు వింటారు. ఏమని అంటే మార్కు 9:7 ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్, లిజన్ టు హిమ్. చిన్న మెసేజ్ అండి. ఈ రెండు మీకు చాలు. మరియ తల్లి ఇచ్చిన మెసేజ్, సందేశం, పరలోక తండ్రి ఇచ్చిన సందేశం అన్నమాట. నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకించండి. ఆలకించండి అంటే అర్థం ఏంటి? విధేయించండి. నా కుమారుడు చెప్పింది విధేయించండి. మరియ తల్లి కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు దీని మీద ఫోకస్ చేసి యేసు ప్రభు చెప్పింది విధేయించాలంటే ఎక్కడ రాయబడిందండి? యేసు ప్రభు చెప్పింది 4 సువార్తల్లో ఉంది. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలతో ప్రారంభమవుతాయి. యోహాను సువార్త కడరా భోజన సమయంలో 16వ అధ్యాయంతో యేసు ప్రభు బోధనలు ముగుస్తాయన్నమాట. ఇంకా అంతేకాదు, పునరుత్థానుడైన తర్వాత కూడా ఆయన 2 ఆజ్ఞలు ఇస్తాడు. పునరుత్థానుడైన తర్వాత శిష్యులకు కనిపించి మీరు ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని చెప్తారు. ఆ తర్వాత పరలోకానికి వెళ్తూ 40వ దినం అన్నమాట. ఈ సండే మనం సెలబ్రేట్ చేయబోతున్నాం కదా యేసు ప్రభు మోక్షారోహణ పండుగ అని. పునరుత్థానమైన తర్వాత 40th డే ఆయన పరలోకానికి వెళ్తారనమాట. అప్పుడు పరలోకానికి వెళ్తూ ఓలివ కొండ మీద నుంచి అన్నమాట. అప్పుడు ఇంకొక ఆజ్ఞ ఇస్తారండి. పరిశుద్ధాత్మ మీ పైకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు. శోధనలు జయించడానికి, బైబిల్ చదవడానికి, దాన్ని పాటించడానికి, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, స్వస్థతలు చేయడానికి శక్తిని పొందుతారు. అప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు. యేసు ప్రభు హృదయ వాంఛ ఏంటంటే ఆయనకి సాక్షులుగా, అంటే సాక్షి అంటే ఆయనలాగే మనం జీవించాలి అని ఆయన కోరిక అండి. అలా మనం జీవించాలి అన్నమాట. మత్తయి సువార్త మీరు చదివితే 5 ప్రసంగాలు ఉంటాయండి. ప్రసంగంలో సువార్త అన్నమాట. మొదటి ప్రసంగం GPS, పరలోకానికి లొకేషన్ అన్నమాట. మత్తయి 5, 6, 7 తప్పకుండా మనం దాన్ని పాటిస్తేనే పరలోకానికి వెళ్తామన్నమాట. ప్రభు అని ఎందుకు నన్ను ఊరికే పిలుస్తున్నారు, నేను చెప్పింది చేయకుండా అంటారనమాట జీసస్. నేను చెప్పింది చేయకుండా ఊరికే ఎందుకు ప్రభు అని పిలుస్తారు? మీరు నన్ను ప్రేమించినచో నా ఆజ్ఞలు పాటిస్తారు.
ఇది ఒక్కటేనండి. మీరు తీసుకోండి, యోహాన్ 14:15 అనమాట. నాకు దండలు వేయండి, లేకపోతే నాకు పూలు పెట్టండి, నాకు ఇది చెయ్యండి అనలేదు. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటించాలి. ఆజ్ఞలు పాటించాలంటే ఆజ్ఞలు చదవాలా లేదా చెప్పండి? ఇది మూసి పెడితే ఎట్లా ఆజ్ఞలు తెలుస్తుంది? దీన్ని పరలోక రాజ్యాంగం అంటారు. కనుక మనం చదవాలి. మత్తయి 5 ప్రారంభిస్తే 8 అష్టభాగ్యాలు. అంటే దేవరాజ్యం, పరలోక రాజ్యం ఎవరిది అంటే దీన మనస్సు కలిగిన వాళ్ళదన్నమాట. అంటే అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడే వాళ్ళని. శోకార్తులు ధన్యులు, యేసు ప్రభు కొరకు శోకించే వాళ్ళు అనమాట. మక్కబియ గ్రంథంలో చూస్తాం, స్మిర్నా సంఘం చూస్తాం, ఎంతో ప్రభు కొరకు శోకిస్తారు. అన్ని శ్రమలు అనమాట. వారు ఓదార్పబడుతురు. అంటే పరలోకానికి వెళ్ళిన తర్వాత మన కన్నీళ్ళు దేవుడు తుడుస్తారనమాట. ప్రకటన గ్రంథం 21:4 ఉంటుంది. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు అవుతారు. వినమ్రులు అంటే యేసు ప్రభులాగా దేవుని చిత్తం చేసేవాడు. దేవుడు ఏది చెప్తే అది చేయడం అండి. మన జీవితానికి ఏంటి పరమార్థం, గమ్యం అంటే మనం ఈ లోకంలోనికి దేవుడు ఎందుకు మనల్ని పంపించారంటే యేసు ప్రభులాగా దేవుని చిత్తం చేయడం అన్నమాట. దాన్నే నీతి అంటారు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. అంటే నీతి అంటే దేవుని ఆజ్ఞలు పాటించుట. జెఫన్యాలో 3:2 ఉంటుంది. లూకా 1:5 జకర్యా ఎలిజబెతమ్మలు దేవుని ఆజ్ఞలు పాటించి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఉన్నారు. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకునేటప్పుడు బాప్తిస్మ యోహాన్ అంటాడు, నేను మీ దగ్గర నుంచి తీసుకోవాలి, అలాంటిది మీరు నన్ను అడుగుతున్నారు ఏంటంటే, మనం ఇప్పుడు ఈ రీతిగా దేవుని నీతిని జరిపించుట ఇది యోగ్యమైనది అంటారనమాట. దేవుని నీతిని జరిపించుట అంటే దేవుని చిత్తం చేయడం. దేవుని చిత్తము నేను నీ దగ్గర నుంచి తీసుకోవాలని. అప్పుడు బాప్తిస్మ యోహాను ఏమనకుండా ఇస్తాడనమాట. నీతి మీరు బైబిల్ చదివితే సామెతల గ్రంథం ముఖ్యంగా అక్కడ ఉంటుంది అనమాట. కీర్తనల గ్రంథం కూడా. నీతిమంతులు దుష్టులు, దేవుడు నీతిమంతుల ఇండ్లని ఆశీర్వదిస్తారు, దుష్టుల ఇండ్లని శపిస్తారు. సామెతలు 3:33 గుర్తుపెట్టుకోనండి. ప్రతి చోట 2 అన్నమాట. నీతిమంతులు అంటే వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు, దుష్టులు అంటే శరీర వాంఛల ప్రకారం జీవించేవాళ్ళు. నా కన్ను ఏది కోరితే అది, నేను ఏది తినాల నాలుక ఏది తినాలి అంటే అది, నా ఇష్టం వచ్చినట్లు జీవించడం, అది సాతాను పుత్రుని అధికారం పరిపాలన అండి. యాంటీ క్రైస్ట్ పాలన ఉన్నవాళ్ళు నా ఇష్టం. మ్యాన్ ఆఫ్ లాలెస్నెస్, ఏ లాస్ ఉండవండి. మ్యాన్ ఆఫ్ సిన్ 2 తెస్సలోనిక 2లో పౌలు రాస్తాడనమాట. ఆయన అధికారం క్రింద ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారని 2 తిమోతి 3వ అధ్యాయంలో కూడా రాస్తాడు. పీపుల్ విల్ బి లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, లవర్స్ ఆఫ్ ప్లెజర్స్. ఎక్కడ శరీరానికి ఆనందము, విందులు, వినోదాలు, రాక్ మ్యూజిక్, దానికోసం పరిగెత్తుతూ ఉంటారని చెప్తారు. ఆయన చెప్పినట్లు చెయ్యండి, అదే నేను ఫాలో అవుతానండి. మరియ తల్లి, జెసింతా, లూసీ, ఫ్రాన్సిస్ కనపడ్డారు కదా. ఏం చెప్పారండి? ప్రజలు పశ్చాత్తాపడాలి. వాళ్ళ మాటల ద్వారా, ఆలోచనల ద్వారా, వాళ్ళ క్రియల ద్వారా ప్రభువుని వాళ్ళు బాధ పెడుతూ ఉన్నారు, దుఃఖ పెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మని పశ్చాత్తాపడమని చెప్పండి. బైబిల్ గ్రంథంలో మీరు చదివితే ప్రవక్తలు చెప్పిందంతా అదేనండి. ప్రజలు పశ్చాత్తాపడండి. ఎంతమంది ప్రవక్తలు, 16 మంది ప్రవక్తల్ని పంపించి ఇజ్రాయేల్ ప్రజల్ని ఆయన హెచ్చరిస్తాడు దేవుడు. యోవేలు 2:12 ఇప్పుడైనా కూడా మీరు పశ్చాత్తాపడండి, ఇన్ని అనర్థాలు జరిగాయి, పాలస్తీనా దేశం మీదికి మిడతల్ని పంపిస్తే అన్ని పంటలు నాశనం అవుతాయండి, దేవునికి ఇవ్వడానికి కూడా ఏముండదన్నమాట. కనుక ఇప్పుడైనా మీరు దేవుని దగ్గరికి రండి, మీ హృదయాన్ని బద్దలు చేసుకొని మీరు హృదయ పరివర్తన అంటే సొంత చిత్తం చేయకుండా దేవుడు చెప్పినట్లుగా జీవించాలి అని అన్నమాట. తాబోరు కొండ మీద తండ్రి దేవుడు చెప్పాడు, ఈయనని నా కుమారుడు ఏం చెప్పాడో అది మీరు పాటించండి. యేసు ప్రభు చెప్పినవన్నీ మత్తయి సువార్తలో ఉన్నాయని చెప్పాను కదండి. మిగతా 3 సువార్తల్లో కూడా ఉంటాయన్నమాట.
మొత్తం 4 సువార్తల్లో ఉంటాయి. కానీ మత్తయి సువార్తలో ఒక క్రమ పద్ధతిలో 5 ప్రసంగాలు ఉంటాయి. మొదటిది GPS అని చెప్పాను. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు. అది పాటిస్తేనే పరలోకానికి మనం వెళ్తాం, కానీ మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తే కాదు. అలాగే రెండో ప్రసంగం ఏంటంటే 10వ అధ్యాయంలో శిష్యులకు ఇస్తారు, సువార్త బోధించేవాళ్ళు. తర్వాత మూడో ప్రసంగం 13లో దేవుని రాజ్యం అంటే ఏంటి, పొలంలో దాచబడిన ధనం లాంటిది. మన హృదయం అనే పొలంలో ఈ వాక్యము దాచబడాలన్నమాట. అది చిన్న ఆవగింజలాగా ఉంది. దేవుని రాజ్యం అంటే ఒక వాక్యము అనే విత్తనము, చిన్న ఆవగింజ నాటబడింది మన పొలంలో. పెద్ద వృక్షమైనప్పుడు ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకుంటాయి. మదర్ తెరీసా తల్లిని నేను ఊహించుకుంటాను. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి షౌరి వారు ఒక్కటే ఒక చిన్న ఆవగింజ లాంటి వాక్యము యేసుప్రభు ఆమె హృదయంలో వేశారు, మదర్ తెరీసా తల్లి హృదయంలో. మత్తయి 25:40 ఈ నా సోదరులలో అతి పేదలకు ఏది చేసినా నాకు చేసినట్లే. ఆ చిన్న గింజ మహావృక్షం అయిపోయింది చూడండి. ప్రపంచంలో కనని వాళ్ళకి తల్లైపోయింది తను. అలాగే షౌరి వారు ఒక్కటే ఒక మాట అండి. ఇన్యాసి వారు అడిగేవాళ్ళు ఆయనను అనమాట. మత్తయి 16:26 మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఏం లాభం, ఏం లాభం, నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరణించిన తర్వాత మనకు ఒక లైఫ్ ఉంది, ఇదొక్కటే కాదు, ఇది వర్క్ ప్లేస్ అంతే. దేవుడిచ్చిన పని చేసి మనం మళ్ళీ మన తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలన్నమాట. ఆత్మ శరీరం నుంచి బయటకు వస్తే పరలోకమా నరకమా? నరకమైతే నిత్యము అగ్నిలో కాలిపోతాం, నిత్య నరకాగ్ని. యేసుప్రభు చెప్తారు మార్కు 9:48 ఆ నరకంలో అగ్ని చల్లారదు, పురుగు చావదు. భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించవు. నరకాన్ని గురించి కూడా చాలా క్లియర్గా చెప్తారండి, ఎవరెవరు వెళ్తారు అని. ముందు పరలోకాన్ని గురించే చెప్తారు. అష్టభాగ్యాల్లో 8 రకాల మనుషులు దయామయులు, ధన్యులు, వారు దయను పొందెదరు. ఏం దయ? పాప క్షమాపణ, పరలోకానికి వెళ్ళడానికి యేసుప్రభు నుంచి దయని పొందుతారు. శాంతి స్థాపకులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు, పసిపిల్లల లాంటి హృదయం కలవారు, వాళ్ళు దేవుని దర్శిస్తారు పరలోకంలో. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులని పిలువబడతారు. అంటే దేవుని కుమారులు దేవుడి దగ్గర ఉంటారు కదండి, తండ్రి దగ్గర ఉంటారనమాట. సాతాను కుమారులు అయితే సాతాను దగ్గరికి వెళ్తారు. 1 యోహాను 3లో రాస్తాడు, సాతాను బిడ్డలకి దేవుని బిడ్డలకి భేదం ఏంటంటే, దేవుని బిడ్డలు సత్కార్యములు చేస్తారు, సత్కార్యములు చేసి పాప జీవితంలో కొనసాగరు. వాళ్ళు పరిశుద్ధ ఆత్మ వాళ్ళలో ఉన్న అభిషేకము లోకాన్ని జయించే శక్తిని ఇస్తుంది అన్నమాట. కానీ వీళ్ళు పాపంలో కొనసాగుతారు. సాతాను అధికారం క్రింద ఉన్నవాళ్ళు పాపంలో కొనసాగుతూ ఉంటారనమాట. అది అట్లా ముందు పరలోకానికి పోయేవాళ్ళు ఎవరు, నరకానికి పోయేవాళ్ళు ఎవరు, అదంతా కూడా యేసుప్రభు ప్రసంగాల్లో ఉంటుందండి. 4వ ప్రసంగము మొదటిది చాలా ముఖ్యమైనవండి. 4వ ప్రసంగం 18వ అధ్యాయంలో సోదర ప్రేమని గురించి ఉంటుంది. మీరు ఒకరినొకరు క్షమించుకోవాలి, మన్నించుకోవాలి అని 18వ అధ్యాయంలో యేసుప్రభు చెప్తారు. ఇంకా చివర ఏంటంటే ప్రసంగంలో మత్తయి 24:25 అండి. అది మనం ధ్యానించుకుందాం. యుగాంతపు సూచనలు అన్నీ చూసినాం, యుద్ధాలు, కరువులు, భూకంపాలు. తర్వాత యేసుప్రభు వస్తారు మేఘాల మీద, వచ్చి 1000 సంవత్సరాల పరిపాలన తర్వాత తుది తీర్పు ఉంటుందన్నమాట. అది ఉంటుంది ఇక్కడ తుది తీర్పు. మత్తయి 25:31 నుంచి ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టిన వాళ్ళు, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చిన వాళ్ళు, రోగులను పరామర్శించిన వాళ్ళు, చెరసాల్లో ఉన్న వాళ్ళని దర్శించిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. శరీరానికే కాదండి, ఆత్మకి ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టడం. నగ్నంగా, ఆత్మ నగ్నంగా ఉంటుంది పాపం చేస్తే. లవోడిసియా సంఘాన్ని గురించి ప్రభు చెప్తారు, మీరు ఎంత నగ్నంగా ఉన్నారో, ఎంత గుడ్డి వాళ్ళో మీకు ఎంత దిగంబరులు అంటారు యేసుప్రభు. ఆత్మ అట్లా ఉందన్నమాట. గుడ్డి వాళ్ళుగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. మన యేసు రక్తంలో కడగబడిన తర్వాత శిలువ దగ్గర పరిశుద్ధ ఆత్మదేవుడు మనకి రక్షణ వస్త్రాన్ని, నీతి వస్త్రాన్ని, వివాహ వస్త్రాన్ని తొడుగుతాడు. అది పరిశుద్ధ ఆత్మ పొందిన వాళ్ళకి, పరలోకంలో ఉన్న దేవునికి, దూతలకి, నరకంలో ఉన్నటువంటి పిశాచులకి, సాతాన్ని కూడా కనబడతాయి.
మన ఆత్మకి రక్షణ పొందినప్పుడు ఆత్మ రక్షణ వస్త్రాన్ని ధరిస్తుంది అన్నమాట. కనుక ఆయన చెప్పిందంతా మీరు చదవాలండి. బైబిల్ చదవకుండా ప్రార్థనలు చేస్తున్నా అంటే ఎట్లా చెప్పండి? మనం పరలోకానికి రావాలంటే ఎలా రావాలో పరలోకం నుంచి కిందికి వచ్చి మరీ చెప్పాడనమాట యేసు ప్రభు. ఇలా జీవించాలి, ఇది దారి, నేనే మార్గం. నేనే మార్గం అంటే నేను నా తండ్రి చిత్తం చేశాను. నా మాటలు నావి కాదు, నా బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిది. నేను చేసే క్రియలు నావి కాదు, నా తండ్రి చెప్పిందే నేను చేస్తున్నా. యోహాన్ 14:10 చెప్తారండి. నాది కాదు, చాలాసార్లు చెప్తారు యోహాన్ సువార్తలో. ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన నా తండ్రిది అని చెప్తాడనమాట. సో మనం కూడా అలా తండ్రి చిత్తం చేయాలి. సొంత చిత్తం చేస్తే సాతాను రాజ్యాన్ని స్థాపించినట్లు. కానీ దేవుని చిత్తం చేస్తే మీ రాజ్యం వచ్చునుగాక, నా ద్వారా రావాలి దేవుని రాజ్యం. నేను దేవుని రాజ్యాన్ని స్థాపించాలి ఒక్కొక్కరి హృదయంలో. దేవుని రాజ్యం అంటే రాజు ఎవరు? యేసు రాజుని ఇక్కడ స్థాపించాలంటే యేసు రాజు అంటే వాక్యమే, తండ్రి నోట్లో నుంచి వచ్చిన వాక్యమే యేసు ప్రభు. ఆదిలో వాక్కు ఉండను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను, ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించాడు. దేవుడు అంటే వాక్యం. ఆ వాక్యాన్ని మన దేవుని వాక్యమైన దేవుణ్ణి ఆరాధించడం అంటే వాక్యాన్ని విధేయించడం అన్నమాట. అందుకే ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు నిజమైన ఆరాధకులు. అలాంటి సమయం ఆసన్నమైంది, వచ్చిందమ్మా అని చెప్తాడు సమార్య స్త్రీతో. ఆత్మనంటే సమర్పణ. యేసు ప్రభు సంపూర్ణంగా సమర్పించుకున్నాడు, మరియ తల్లి సమర్పించుకున్నారు, అపోస్తులు సమర్పించుకున్నారు. వాళ్ళ జీవితాలని దేవుని కొరకు సమర్పించుకుని దేవుని చిత్తం చేశారు. సమర్పణ అంటే సమర్పించుకున్నామండి చెప్తూ ఉంటారు కొంతమంది తల్లి. బిడ్డని సమర్పించాం, ఎక్కడున్నాడు, ఎక్కడ కూర్చుని ఉన్నాడు నీ కొడుకు, ఏం చేస్తున్నాడు? సమర్పణ అంటే ఊరికే సమర్పిస్తున్నాను కాదు, ప్రతిరోజు దేవుని స్వరాన్ని విని దేవుని చిత్తం చేయడం అన్నమాట. మరియ తల్లి, అపోస్తులు, అలాగే యేసు ప్రభు దేవుని చిత్తం చేసి ఫినిష్డ్ అంటాడు. దేవుని చిత్తం శిలువ మీద సాతాను తలను చితకొట్టి తండ్రి పంపించిన పని సమాప్తమైనదని చెప్తాడనమాట. మనం కూడా అలా ఉండాలండి. మార్కు సువార్త ఒకసారి చూద్దాము. మార్కు సువార్తలో మరి ముందు బాప్తిస్మ యోహాన్ ఆయన బోధన 1:4 వచనమండి. ప్రజలు హృదయ పరివర్తన చెందండి, పాప క్షమాపణ కొరకు హృదయ పరివర్తన చెందండి, మీ పాపాలని విడిచిపెట్టండి అని చెప్తే వాళ్ళు పాపాలను ఒప్పుకుంటూ యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నారు. అంటే వాళ్ళ పాపాలన్నీ ఒప్పుకొని ఇంకా ఆ పాప జీవితాన్ని సమాధి చేసి ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకారం, ఆయన నీతి ప్రకారం నీతిని ధరించుకొని మేము జీవిస్తాం. ఇది బాప్టిజం అంటే అన్నమాట. సమాధి చేయడం, మన శరీరం కోరినట్లుగా జీవించేదాన్ని సమాధి చేయడం. ఇప్పటి నుంచి దేవుడు కోరిన విధంగా అంటే దేవుని వాక్యం ప్రకారం జీవించడం అన్నమాట. బాప్తిస్మ యోహాన్ లాగా ఆయనే ఒక సాక్ష్యం అన్నమాట. యేసు ప్రభుకి సాక్ష్యం, దేవునికి సాక్ష్యంగా జీవించాడు. మార్కు సువార్తలో బాప్తిస్మ యోహాన్ ఒక 6 నెలలు ప్రసంగం చేశాడండి. మీరు హృదయ పరివర్తన, మారు మనసు చెందండి. హృదయ పరివర్తన అంటే చేంజ్ ఆఫ్ హార్ట్ అండ్ చేంజ్ ఆఫ్ మైండ్. ఇప్పటి వరకు మన హృదయాలు కింద వాటిని ప్రేమిస్తే ఇప్పటి నుంచి పైన వాటిని ప్రేమించాలి. ఎందుకంటే దేవుని రాజ్యం యేసు ప్రభు కిందికి వచ్చేసారు. ఇప్పటి వరకు నీ సొంత చిత్తం చేస్తే ఇప్పటి నుంచి దేవుని చిత్తం చేయాలి. మూవింగ్ ఫ్రమ్ సెల్ఫ్ విల్ టు గాడ్స్ విల్, మూవింగ్ ఫ్రమ్ వరల్డ్లీనెస్ టు గాడ్లీనెస్ అన్నమాట. మేము బాప్టిజం తీసుకున్నాం, అంత వరల్డ్లీనెస్, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి, ధనాశ హృదయ నిండా ఇవన్నీ పెట్టుకొని మేము బాప్టిజం తీసుకున్నామండి, మేము రక్షణ పొందామండి. అది కాదు రక్షణ. శరీర వాంఛల్ని సిలువ వేసి బాప్తిస్మ యోహాన్ కంటే గొప్పవాడు ఇంకా జన్మించలేదంటారు యేసు ప్రభు. ఏంటండి ఆయన లైఫ్ స్టైల్ ఎట్లా ఉందండి? ఎంత ప్యాలెస్లో ఉన్నాడా? మీరు ఎందుకు వెళ్ళారు మీరు అక్కడ? బాప్తిస్మ యోహాన్ని చూడడానికి ఎడారికి ఎందుకు వెళ్ళారు? ఆయన ఏమన్నా పెద్ద ప్యాలెస్లో ఉన్నాడా? నేను చెప్తున్నాను, ఆయన కంటే గొప్పవాడు ఇంకా పుట్టలేదు.
ఒంటె రోమంలో వస్త్రాలు ధరించి పుట్ట తేనె తాగుతూ మిడతలు భుజిస్తూ 6 నెలలు బోధిస్తే వేల మంది మళ్ళీ మారు మనసు పొంది బ్యాప్టిజం తీసుకుంటారు. యేసుప్రభు కొరకు సిద్ధం చేస్తారు. 6 నెలల తర్వాత యేసుప్రభు బోధన ప్రారంభమవుతుంది. ఈయనని ఇంకా చెరసాల్లో పెట్టేస్తారు. యేసుప్రభు బోధన మార్కు సువార్తలోనే ఉండండి మీరు. 1:4లో బాప్తిస్మ యోహాను అయితే ఇప్పుడు 1:15లో యేసుప్రభు చెప్తున్నారు. 4 మాటలండి. కాలము సంపూర్ణమైనది. మీ అందరికీ, నాకు కూడా, మనందరికీ. ఓకేనా? ఇంకా యేసుప్రభు సందేశం చూద్దామండి. మార్కు 1:15 4 మాటలు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. కాలం ఇంకా అయిపోయింది. మన ఇష్ట ప్రకారం జీవించే కాలం. దేవుని రాజ్యం వచ్చేసింది. యేసుప్రభు భూమి మీదకి వచ్చేసారు. హృదయ పరివర్తన చెంది కింది వాటిని ప్రేమించడము, శరీర వాంఛలు చొప్పున జీవించడము ఇంకా మాని ఇప్పుడు యేసుప్రభులాగా జీవించాలి. ఆ తర్వాత సువార్తని విశ్వసించండి. యేసుప్రభు బోధించేదాన్ని విధేయించండి. విశ్వసించుట అంటే విధేయించుట. అట్లా రాసుకోనండి. విధేయించండి. ఈ 4 అంటే హృదయ పరివర్తన చెంది. బాప్తిస్మ యోహాను అదే చెప్పాడు, యేసుప్రభు అదే చెప్తున్నారు. ఇంకా మార్కు 6:12లో యేసుప్రభు 12 మంది శిష్యుల్ని సువార్త బోధనకి పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి కూడా ఇదే బోధించారండి. మీరు హృదయ పరివర్తన చెందండి, మీ ఇష్టం వచ్చినట్లుగా జీవించొద్దు, వాక్యం ప్రకారం జీవించాలని వాళ్ళు కూడా 10 ఆజ్ఞలు యేసుప్రభు ఏదైతే బోధించాడో మత్తయి 5, 6, 7 అష్టభాగ్యాలు అవన్నీ వెళ్ళి యేసుప్రభు ఏది బోధించాడో విని వీళ్ళు వెళ్ళి బోధించారనమాట. అందులో ఏంటి సమరీ, మెయిన్ సమరీ, బాటమ్ లైన్ మెసేజ్ అంటారు. ఏంటి అంటే హృదయ పరివర్తన చెంది మీరు సిలువ వేసుకోండి, శరీర వాంఛల్ని దేవుడు చెప్పినట్లుగా ఆత్మలో జీవించాలన్నమాట. అలాగే అపోస్తుల కార్యాలకు వచ్చినట్లయితే పరిశుద్ధ ఆత్మని పొందిన తర్వాత పెంతెకొస్తు దినాన పేతురు మొదటి ప్రసంగం చేస్తాడండి. 2వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 38. ఇప్పుడు అందరూ అపోస్తుల కార్యాలు చదవాలి. అప్పుడు ఎలా బోధించారో బోధకులు అట్లానే ఉండాలి. అలాగే విశ్వాసులు అప్పుడు ఎలా ఉన్నారు, షేరింగ్, కేరింగ్, ప్రేమ, ఐక్యత, ఈ 2 ఎప్పుడు ఒక ఇంట్లో కానీ ఒక సంఘంలో పనిచేసే చోట ఈ 2 ఉండాలండి. ఇవి పునాదులు అన్నమాట. క్రీస్తు సంఘానికి పునాదులు. వాళ్ళు ఇది నాది నీది అని చెప్పుకోకుండా వాళ్ళందరూ ఉన్నదాన్ని అందరూ పంచుకుంటున్నారంట. సంతోషం, వినయం కలిగి దేవుని స్తుతిస్తూ, రొట్టె విరుస్తూ, కలిసి భుజిస్తూ అపోస్తుల సహవాసమందు ఉంటున్నారనమాట. పేతురు బోధిస్తే ఏమంటాడంటే చివర్లో, ప్రసంగం చివరండి 2వ అధ్యాయంలో 14 చూస్తే ప్రసంగం చివర్లో ఇప్పుడు మీరందరూ హృదయ పరివర్తన చెంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం తీసుకొని రక్షణ పొందండి అని చెప్తే ఆ రోజు 3,000 మంది యూదులు పెంతెకొస్తు దినాన యేసుప్రభుని అంగీకరిస్తారు, బాప్తిస్మం తీసుకుంటారు. అంటే క్రైస్తవ సంఘం, క్రీస్తు సంఘం పుట్టినరోజు అన్నమాట. అది మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అక్కడ యెరూషలేంలో పుట్టి ప్రపంచం అంతటా కూడా వ్యాపిస్తుంది 30 సంవత్సరాల్లో. హృదయ పరివర్తన చెందండి. అంటే యేసు ప్రభు బోధించినది వీళ్ళు అదే బోధిస్తున్నారు అంటే అది కరెక్ట్ బోధన అన్నమాట, అపోస్తుల బోధన. అదే మళ్ళా చూడండి పౌలు బోధిస్తాడండి. అపోస్తుల కార్యాలు 17:30లో ఏథెన్స్లో ఉంటాడు. 2వ సువార్త ప్రయాణంలో ఏథెన్స్లో అన్ని విగ్రహాలతో ఉంటుందన్నమాట. తెలియని దేవుని కానీ ఒక గుడి పేరు చూసి ఆ తెలియని దేవుని గురించే చెప్తున్నా అని చాలా వివేకంతో ఆయననే భూమి ఆకాశాలని సృజించారు, ఆయననే ఇదంతా చేశారు. ఆ గొప్ప దేవుణ్ణి ఒక చిన్న విగ్రహంతో ఆయనని పోల్చొద్దు అని చెప్తాడు. భూమి ఆకాశాలని వాక్యంతో సృజించిన ఆ దేవుడి మహిమను ఒక చిన్న బొమ్మతో మీరు పోల్చొద్దు అని చెప్పి ఇప్పటి వరకు మనుషుల యొక్క అజ్ఞానాన్ని దేవుడు సహించారు. కానీ ఇప్పుడు ఎల్లఎడల ప్రజలందరూ కూడా హృదయ పరివర్తన చెందాలి అని దేవుడు ఆజ్ఞాపిస్తున్నారు అని బోధిస్తాడండి. ఇంకా చివరగా అండి ప్రకటన గ్రంథం, దర్శన గ్రంథం, యేసు ప్రభు మొదటి మాట ఏంటి అంటే మార్కు 1:15 హృదయ పరివర్తన చెందండి. మళ్ళీ చివరి మాటలు
మనం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో యేసుప్రభు 7 సంఘాలకి సందేశం ఇస్తారు కదండి, అది చదవాలి. అందులో 5 సంఘాలను ఏమంటాడంటే, హృదయ పరివర్తన చెందండి, లేనిచో నేను మిమ్మల్ని భయంకరమైన వేదనకు గురి చేసేదను. అదే జరుగుతుందండి. సొంత శరీర వాంఛల ప్రకారం జీవించిన వాళ్ళకి, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాళ్ళకి. కనుక అలా జరగకూడదని చెప్తున్నాను. బైబిల్ గ్రంథం చదువుకొని మెల్లమెల్లగా పాటిద్దాం. ముఖ్యమైన వాక్యాలు బైబిల్లో నుంచి హృదయ పరివర్తన గురించి నేను చదువుతాను. మీరు కూడా స్క్రీన్ మీద చూసి రాసుకునండి. ఆయన చెప్పినట్లు చేయుడు. మరియ మాత సందేశం. ఆయన చెప్పినట్లు చేయుడు. పరలోక తండ్రి సందేశం. ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయనను ఆలకింపుడు. యేసు ప్రభు మొదటి ప్రసంగం. కాలం సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు. బాప్తిస్మ యోహాన్ సందేశం. పాప క్షమాపణ పొందుటకు ప్రజలు హృదయ పరివర్తన చెంది బాప్తిస్మం తీసుకొనవలెను. యేసు శిష్యుల సందేశం. ప్రజలు పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందవలెను. పౌలు సందేశం. ఇప్పుడు ఎల్లఎడల ప్రజలందరూ హృదయ పరివర్తన చెందవలెనని ప్రభు ఆజ్ఞాపించుచున్నాడు. యేసు చివరి సందేశం. హృదయ పరివర్తన చెందుడు, లేనిచో నేనే వారిని భయంకర వేదనకు గురి చేసేదను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందామండి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీరు పాత నిబంధనలో ప్రవక్తల ద్వారా, అలాగే నూతన నిబంధనలో బాప్తిస్మ యోహాన్ ద్వారా, యేసు ప్రభు ద్వారా, శిష్యుల ద్వారా ఇదే సందేశాన్ని ఇచ్చారు. మరియ తల్లి కూడా అదే చెప్పారు. మీరు హృదయ పరివర్తన చెందండి, సువార్తని విశ్వసించండి. ప్రభా, ఆ కృపని మాకు దయచేయండి. పాప క్షమాపణ నిమిత్తం మేము హృదయ పరివర్తన చెందేటట్లు బైబిల్ గ్రంథంను చదివి మీరు దేనిని బోధించారో దానిని పాటించడానికి మాకు కృపని దయచేయండి. యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు బోధించిన దానిని పాటించే కృప దేవుడు మనకు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.